ఐపీఎల్ 2024లో మార్చి 24న గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్ చివరి 5 ఓవర్లలో 43 పరుగులు చేయలేక గుజరాత్ చేతిలో ఓడిపోయింది. కెప్టెన్గా శుభ్మన్ గిల్కి ఇది మొదటి సక్సెస్. ఇక రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ తీసుకొని ముంబైకి తొలిసారిగా ఫుల్ టైం కెప్టెన్గా పనిచేస్తున్న హార్దిక్ పాండ్యాకు పెద్ద డిజాస్టర్. అయితే రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాలు గొడవ పడ్డారని ఒక వీడియో వైరల్గా మారింది. అదేంటంటే గుజరాత్ ముంబై మ్యాచ్ అయిపోయిన తర్వాత రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాల మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగినట్టు కనిపిస్తుంది. రోహిత్ ఎవరితోనో మాట్లాడుతుండగా వెనుక నుంచి హార్దిక్ పాండ్యా అతన్ని హగ్ చేసుకున్నాడు. కానీ హార్దిక్ని రోహిత్ శర్మ తోసేశాడు. ఆ తర్వాత ఏదో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ వెంటనే హార్దిక్ ఎక్స్ప్రెషన్ కూడా మారిపోయాయి. మరి వీరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో తెలియదు, కానీ ఫ్యాన్స్ మాత్రం రోహిత్ హార్దిక్లు గొడవ పడ్డారని అనుకుంటున్నారు. కొందరు మాత్రం మ్యాచ్ ఓడిపోవడానికి గల కారణాలను రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాకు వివరిస్తున్నాడని చెబుతున్నారు. చూస్తుంటే హార్దిక్కి టైం కాల్స్ రావడం లేదని అనిపిస్తోంది. లాస్ట్ 2 సీజన్లు గుజరాత్ టైటన్స్కి ఆడిన అతను ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్లోకి వచ్చేశాడు. అది గుజరాత్ టైటన్స్ అభిమానులకు నచ్చలేదు. ఇక ముంబై ఇండియన్స్కి ఎప్పటి నుంచో కెప్టెన్గా ఉంటూ టీంకు 5 ట్రోఫీలను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి పాండ్యా చేతిలో పెట్టడం ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్కి నచ్చలేదు. ఫలితంగా 2 జట్ల అభిమానులు హార్దిక్ పాండ్యాను విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఆదివారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. ఓవర్స్ మధ్యలో హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ సెట్ చేశాడు. రోహిత్ శర్మను లాంగ్ ఆఫ్ దగ్గరికి వెళ్లాలని చెప్పాడు. తనకే చెప్తున్నాడని రోహిత్ శర్మకు అర్థమవడానికి కాస్త సమయం పట్టింది. ఆ తర్వాత హార్దిక్ చెప్పిన చోట రోహిత్ శర్మ నిలబడ్డాడు. సాధారణంగా ఇన్ని రోజులు కెప్టెన్గా ఉన్న రోహిత్ ఇప్పుడు ఒకరు చెప్తుంటే పని చేయడాన్ని తన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో రోహిత్కు పాండ్యా చెప్పిన తీరు కూడా ఫ్యాన్స్కి నచ్చలేదు. రోహిత్ని పాండ్యా అవమానించాడని అందరూ ఆరోపిస్తున్నారు. మరి ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.